హలో ఫ్రెండ్స్, చూస్తున్నట్టయితే మనం అనేది పట్టుగుడ్లు అనేది బయటికి తీయడం అనేది జరిగింది. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే తీసి మనం అనేది వలేసి ఉన్నాం. క్లియర్గా కనపడుతుందో లేదో కానీ మళ్ళీ నేను దగ్గరికి జూమ్ అనేది చేస్తాను. ఒకసారి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి పట్టు పురుగులు అనేది. మీకు కనపడితే అలా ఉండాలి చిన్న చిన్నగా. మనం గమ్మేసి అంటించే కదా ఇప్పుడు మనం అనేది అది తీసుకుంటున్నాం. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ మీద అతుక్కున్నాయి కదా, అవి ప్రాపర్గా అయిపోయినట్టు గుడ్లు. దీని ఇప్పుడు ట్రైలో కూడా అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ మనం మేత వేసుకుని వాటిని కూడా సపరేట్ చేసుకుని ఆ పేపర్ మొత్తం తుడుచుకొని ఆ గుడ్లు అవన్నీ వీటికి మేత వేసి తర్వాత అవన్నీ తీసేసుకుంటే మనకు అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అనేది మనం అనేది ఇప్పుడు మనం అతికిచ్చేసాం కదా మొన్న. ఇప్పుడు బ్లాక్ కలర్లో చూస్తుంటే పైన అన్ని గుడ్లు పురుగులు అనేది ప్రాపర్గా అయిపోయినాయి. ఇక్కడ అంచులంట కూడా మనకు అనేది పురుగులు అనేది కూడా అయిపోయి క్లియర్గా ఉన్నాయి. చూస్తున్నట్టయితే ఎంత క్లియర్గా ఉన్నాయి, అన్నీ ప్రాపర్గా అయిపోయినాయి. అక్కడక్కడ చిన్న చిన్న గుడ్లు అనేది మిగిలిపోయి ఉంటాయి మన ట్రైలో. వాటి మీద మనం వలేస్తే మనకనేది అవి అయిపోతాయి కదా. వలేస్తే అవి పైకి వచ్చేస్తాయి, పురుగులన్నీ పైకి వస్తే అవి మొత్తం మనం క్లీన్ చేసుకుని మేత వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నట్టయితే ప్రాపర్గా అన్నీ అయిపోయినాయి. మనం చూస్తున్నట్టయితే పైన ఉన్న మువ్వాకు కోసుకుని మనం అనేది మేత అనేది వేసుకుంటున్నాం. మనం ఆకులు అనేది చిన్న చిన్నగా కట్ చేసుకుని మనం దాని మీద ట్రై మీద వలేసి మనం అనేది మేత వేసుకుంటే మొత్తం అనేది క్లియర్గా తింటాయి. ఇప్పుడు చూస్తున్నట్టయితే మా నాన్నగారు మేత వేస్తున్నారు, మీకు కనపడుతుంది అక్కడ క్లియర్గా. అలా మేత వేసుకోవాలి. ఆ మలబార్ రొట్టె కూడా మువ్వాకు కోసుకొచ్చి సన్నగా కట్ చేసుకుని మనం అనేది మేత వేసుకుంటే అవి కూడా శుభ్రంగా తింటాయి. అలా చూపించే విధంగా మేత వేసుకుంటే సరిపోద్ది మనకి.